హలో ఎవ్రీవన్, నేను మమతా నిఖిలేష్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఒక స్పెషల్ వీడియో. సో ఏంటి అంటే చాలా మంది అడుగుతున్నారు. సో నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ పెడుతూ ఉంటాను, రీల్స్. సో మీరు వెయిట్ లాస్ అవ్వడానికి ఏం చేశారు, మాకు కూడా టిప్స్ చెప్పండి అని చాలా మంది అడుగుతున్నారు. యాక్చువల్లీ నేను జిమ్కి కూడా రెగ్యులర్గా వెళ్తూ ఉండేదాన్ని, మానేశాను ప్రజెంట్. సో జిమ్ వల్ల తగ్గారా, డైటా ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు. సో నిజం చెప్పాలంటే జిమ్ అనేది చాలా ఇయర్స్ నుంచి వెళ్తూ ఉన్నాను. జిమ్ వల్ల ఏంటి అంటే నా బాడీ అనేది ఫిట్ అవుతుంది, కానీ సో నేను వెయిట్ అనేది లాస్ అవ్వడం అసలు ఏమీ లేదు. సో నేను ఏ ఏ రేంజ్లో ఉన్నానో అదే రేంజ్లో ఉంటున్నాను, కాకపోతే ఫిట్ ఉంటున్నాను జిమ్కి వెళ్ళడం వల్ల. అదొకటే నాకు. సో అందుకు మెయిన్గా వెళ్ళేది ఏంటంటే కొద్దిగా వెయిట్ లాస్ అవ్వాలి, కనిపించాలి అనుకున్నాను. తర్వాత నేను ఒకటి ఫిక్స్ అయిపోయాను. ఏంటి అంటే సో రీల్స్లో కానీ వీడియోస్లో కానీ చూసుకున్నప్పుడు చాలా చెబ్బిగా ఉండేదాన్ని. యాక్చువల్లీ ఇప్పుడు నేను చాలా వెయిట్ లాస్ అయ్యాను. కెమెరా దగ్గర నుంచి తీస్తున్నాను కాబట్టి ఎలా కనిపిస్తున్నాను, కానీ చాలా అంటే ఆల్మోస్ట్ 15 kgs వెయిట్ లాస్ అయ్యాను. ఎందుకు అని అంటే కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వల్ల, అండ్ చూడడానికి కూడా వీడియోస్లో ఫొటోస్లో కొద్దిగా చెబ్బిగా కనిపిస్తున్నాను. సో జిమ్ అనేది కొన్ని డేస్ గ్యాప్ తీసుకుందామని ఫిక్స్ అయ్యాను. పర్మనెంట్గా అయితే జిమ్ అనేది నేను ఎప్పటికీ మానేయను. ఎందుకు అంటే మనకి ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ డైట్ చేయలేము అన్న టైంలో జిమ్ బెటర్ అన్నమాట. సో కాకపోతే నేను బక్కగా అవ్వాలి అని ఫిక్స్ అయ్యాను కాబట్టి ఓకే, ఇది నాకు సెట్ అవ్వట్లేదు, కొన్ని రోజులు దీన్ని పక్కన పెట్టేద్దామని ఫిక్స్ అయ్యి సో నేను అప్పుడు ఎంటర్ అయ్యాను. సో మీకు థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లోకి. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ నాకు ఏ విధంగా యూజ్ అయ్యింది, నేను ఎలా ఫాలో అయ్యాను అనేది సో చాలా 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 అంటే చాలా నాకు బాగా యూజ్ అయింది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. యాక్చువల్లీ తెలిసిన వాళ్ళ త్రూ తెలుసుకున్న దాన్ని బట్టి మనకి వీడియోస్లో, రీల్స్లో, షార్ట్స్లో వస్తుంటాయి కదా, మనకి డాక్టర్స్, ఇలా డైటీషియన్స్ వీళ్ళు చెప్పే వాటిని బట్టి సో నేను ఒకటి క్యాలిక్యులేట్ చేసుకున్నాను, ఎలా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది స్టార్ట్ చేయాలి, ఏం తినాలి ఏం తినకూడదు అనేది ఒకటి ఫిక్స్ అయ్యాను. అయితే మెయిన్గా నాకు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అసలు ఏంటి అనేది ఈ వీడియోలో చెప్పుకుందాం. ఇప్పటికే చాలా లాగ్ అయిపోయింది వీడియో. అసలు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏంటంటే మనకు ఆ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనే దాంట్లోనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఫాస్టింగ్ అనేది. సో అంటే మనము చాలా మంది ఏంటంటే ఏమైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు, ఏమైనా ఉన్నప్పుడు, లేదా వారానికి ఒక రోజు ఫాస్టింగ్ అనేది చేస్తూ ఉంటారు. సో అంటే దేవుడు రిలేటెడ్ అలా అని. కానీ మనకి మెయిన్ రీజన్ ఏంటి అంటే మన బాడీ అప్పుడప్పుడు ఫాస్ట్ ఉండడం వల్ల మన బాడీలో ఉన్నవన్నీ కూడా డీటాక్సిఫై అవుతాయి, అలా అని మనకి ఫాస్టింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏంటి అనేది చాలా మందికి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. వీడియోస్ చూసినా కానీ, ఎవరైనా చెప్పినా విన్నా కానీ కన్ఫ్యూజ్ అవుతుంది. నేను చాలా సింపుల్గా ఈజీగా చెప్పేస్తాను యాక్చువల్లీ అసలు ఏంటి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది. అయితే మనకి ఇందులో 3 స్టేజెస్ ఉంటాయండి మెయిన్గా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఎంతసేపు అసలు ఎన్ని అవర్స్ ఫాస్ట్ ఉండాలి అనేది మనకి 3 స్టేజెస్ కూడా. ఫస్ట్ వచ్చేసి మనకి 12 అవర్స్ అనేది ఫాస్టింగ్ అనేది ఉండాలి. ఈ 12 అవర్స్ అనేది ఎప్పుడు అనేది కూడా మీకు ఒక క్లారిటీ ఇచ్చేస్తాను. మీరు ఈవినింగ్ 8 o'clock లోపు మీరు డిన్నర్ చేసేసారనుకోండి, అంటే ఇంకా ఈరోజు నైట్ 8కి మీరు ఫాస్టింగ్ అనేది స్టార్ట్ చేస్తే మళ్ళీ రేపు మార్నింగ్ 8 to 8 మనకి 12 అవర్స్ అవుతుంది. సో ఈ 12 అవర్స్లో మీరు ఎలాంటి ఫుడ్ అనేది తీసుకోవద్దు, అండ్ ఎలాంటి ఎనర్జీ ఇచ్చే డ్రింక్స్, సో కొంతమంది కొబ్బరి నీళ్ళు తాగుతారు ఆకలిస్తుందని, సో ఏదైనా షర్బత్ లాంటి వాటర్ తాగుతుంటారు. సో అవి మళ్ళీ మనకి బాడీకి ఎనర్జీని ఇస్తాయి కాబట్టి మనకి వెయిట్ లాస్లో ఎలాంటి ఎఫెక్ట్ ఇవ్వదు. కాబట్టి
మీరు ఒక్కసారి ఈరోజు అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈరోజు 8 o'clock లోపు తినేశారు, 8కి తినేశారు అనుకోండి, మళ్ళీ రేపు మార్నింగ్ 8 వరకు ఎలాంటి ఫుడ్ తీసుకోవద్దు. ఒకవేళ మీకు ఆకలేస్తే ఏమన్నా అనిపిస్తే వాటర్ మాత్రమే తాగాలి. అయితే అంత ఈజీ కాదేమో, ఆకలి అవుతుందేమో అని చాలా మంది అనుకుంటుండొచ్చు. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 1 వీక్ మాత్రం బాగా ఆకలేస్తుంది. సో అంటే కొంతమంది ఉండగలుగుతారు, కొంతమందికి మాత్రం ఆకలేస్తుంది. సో మీరు వాటర్తోని అలాగే మేనేజ్ చేయాలి. ఒక 1 వీక్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఆకలి అనేది ఇంకా ఉండదన్నమాట. సో ఈ 8 నుంచి 8 వరకు ఈ 12 అవర్స్ ఏదైతే ఉంటుందో, ఈ 12 అవర్స్ అనేది ఫాస్టింగ్ ఉండడం వల్ల మన బాడీలో ఉన్న ఫ్యాట్ కానీ అవన్నీ కూడా మనకి ఆకలేసినప్పుడు అవే మనకి కన్వర్ట్ అయ్యి మన బాడీకి ఎనర్జీని ఇస్తాయి. సో దానివల్ల ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది, మన బాడీకి ఎనర్జీని కూడా ఇస్తుంది. సో దానివల్ల మనం వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, 8 to 8 ఏం తినొద్దని చెప్పారు, కాకపోతే మళ్ళీ మార్నింగ్ టైమింగ్స్ ఏం తినాలి అని మీకు డౌట్ రావచ్చు. సో 8 నుంచి 8 ఏం తినరు కదా, రేపు మార్నింగ్ 8 వరకు ఏం తినరు కదా. ఆ తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 8 తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. 12కి అలా లంచ్, 12-1 మీరు ఎప్పుడైతే లంచ్ తీసుకుంటారో ఆ టైంకి లంచ్ చేయొచ్చు. అండ్ అగైన్ 8 లోపు డిన్నర్ చేసేదండి. ఇంతే, సింపుల్. అయితే ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఏమేం తినాలి ఏంటి అనేది ఫస్ట్ స్టార్ట్ చేసే వాళ్ళకు అంత స్పెషల్గా పాటించకండి. ఎందుకంటే సడన్గా ఒకటేసారి అన్ని కంట్రోల్ చేసి ఫుడ్ అంతా కంట్రోల్ చేసినా కానీ మన బాడీ అనేది తట్టుకోలేదు. సో బాగా ఆకలేయడం, అన్ఈజీ అయిపోవడం, ఏదో డౌన్ అయిపోయిన ఫీల్ రావడం, సో ఏదో కోల్పోయినట్టు ఫీల్ రావడం, ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఫస్ట్ మీరు ఎలాంటి డైట్ అనేది అవసరం లేదు. ఎందుకు అని అంటే చెప్పా కదా, ఫస్ట్ అంత ఒకటేసారి ఫాస్టింగ్, మళ్ళీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లో కూడా అన్నీ కూడా క్యాలరీస్ చూసుకోవడం, కార్బ్స్ తక్కువ చేసుకోవడం, ఇలాంటివి ఏం చేయకండి. మీరు రెగ్యులర్గా ఏం తింటారో అవే తినండి. సో ఇలా ఒక 1 month 12 hours చేయండి. ఫస్ట్ 1 month 8 to 8. సో సెకండ్ మంత్ వచ్చేసి సెకండ్ మంత్ 14 hours అన్నమాట. మీరు 14 hours ఫాస్టింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 14 hours ఎలా అంటే సింపుల్, 8 to 8 12 కదా, 8 to 10 14 hours. సో సింపుల్, సేమ్ మళ్ళీ అదే, అంటే 8 to 10. సో 10 తర్వాత బ్రేక్ఫాస్ట్, లంచ్, మళ్ళీ 8 లోపే డిన్నర్ చేసేసేయండి, సింపుల్. సో ఇలాగ మళ్ళీ నెక్స్ట్ 1 month 14 hours. సో 12 hours, నెక్స్ట్ 14 hours. ఆ తర్వాత వచ్చేసి సో 16 hours ఫాస్టింగ్. థర్డ్ మంత్లో మనకి 16 hours అనేది ఫాస్టింగ్ అనేది స్టార్ట్ చేయండి. సో 16 hours అంటే 8 to 12 అవుతుంది. సో ఫస్ట్ మంత్ ఏమో 8 to 8 అవుతుంది ఫాస్టింగ్, తర్వాత 8 to 10 అవుతుంది. థర్డ్ మంత్ వచ్చేసి 8 to 12 అవుతుంది. అయితే మేము నైట్ 8కి తిని నెక్స్ట్ డే 12 వరకు తినకుండా ఉండాలా, మేము అంతసేపు ఆకలి ఆపుకోగలమా అని అస్సలు భయపడకండి. ఎందుకు అని అంటే మీరు ఒక్కసారి ఈ 8 to 12 hours ఫాస్టింగ్ ఏదైతే స్టార్ట్ చేశారో ఆటోమేటిక్గా మన బాడీ అనేది సో ఎక్కువగా ఆకలేయడం ఇలాంటివన్నీ కూడా ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతాయి. సో మీరు ఫాస్టింగ్ చేయడం వల్ల ఈ 12 hours తర్వాత 14 hours తర్వాత 16 hours సో ఏమంతా ఆకలేయదు, మీకు బాడీ అనేది నార్మల్గా అలవాటు అయిపోతుంది. సో ఆ డైట్కి, ఆ టైమింగ్స్కి అలవాటు అయిపోతుంది అనమాట. సో మీరు 12 o'clock ఏదైనా లైట్ ఫుడ్, లైట్ బ్రేక్ఫాస్ట్ లాంటిది ఏదన్నా అలా తీసుకొని, లేకపోతే ఒక 2 ఇడ్లీ అలా తినేసి, సో 1 2 o'clock అలా లంచ్ చేసేసి మళ్ళీ 8 o'clock వరకు డిన్నర్ చేసేస్తే అయిపోతుంది. మీరు అంటే మీరు ఫాస్టింగ్ ఎంత ఎక్కువ చేస్తే మన బాడీలో ఉన్న ఫ్యాట్ అంతా కూడా బర్న్ అయ్యి మనకి ఎనర్జీ లాగా బాడీకి ఇస్తుంది. మనం ఏం తినాం కాబట్టి సో బాడీ ఏంటంటే మన బాడీలో ఉన్న ఫ్యాట్ని కానీ అవన్నిటిని కూడా బర్న్ చేసి మళ్ళీ మన బాడీకి ఇస్తుంది ఎనర్జీ కిందికి. సో అప్పుడు మన బాడీలో ఉన్న ఫ్యాట్ అనేది ఆటోమేటిక్గా బర్న్ అయిపోతుంది, ఫ్యాట్ అనేది తగ్గిపోతుంది. అండ్ బాడీ కూడా మీకు ఈ
12 అవర్స్ 14 అవర్స్ 16 అవర్స్ ఏదైతే ఉంటుందో మీరు ఆ టైంలో ఆకలి వేసినప్పుడు వాటర్ ఎక్కువ తాగుతూ ఉంటారు కదా. సో దీనివల్ల మన బాడీ కూడా డీటాక్సిఫై అవుతుంది. బాడీలో ఏమైనా టాక్సిన్స్ ఉన్నాయి ఏమున్నా కొన్ని ఫ్లష్ అయిపోతాయి. నేను స్పెషల్గా డాక్టర్స్ చెప్పినట్టుగా ఇలా ఇలా క్యాలరీస్ ఇవన్నీ కూడా ఏమి చెప్పను. ఇదే సింపుల్ మెథడ్ అన్నమాట. సో పెద్దగా ఎక్కువగా ఆలోచించి క్యాలరీస్ అంటున్నారు, డెఫిసిట్ అంటారు, ఇదంటారు అదంటారు అవన్నీ ఏం పట్టించుకోకండి. మీరు నార్మల్ ఫుడ్ ఏది తింటారో ఇవే తినండి. అయితే ఎలాంటి డైట్ చేయకుండా ఎలాంటివి లేకుండా తగ్గుతామా ఓన్లీ ఫాస్టింగ్ వల్ల అంటే తగ్గుతారు. కాకపోతే ఇందులో నేను మెయిన్గా అంటే స్ట్రిక్ట్గా పాటించిన ఒకే ఒక థింగ్ ఏంటంటే నో షుగర్. షుగర్ అనేది ఆల్మోస్ట్ నేను ఒక 6 months వరకు కూడా అసలు షుగర్ అనేది టచ్ చేయలేదు. అంటే టచ్ చేయలేదు అంటే అసలు స్వీట్ అనేది కూడా టచ్ చేయలేదు అని కాదు. ఒకవేళ తినాల్సి వచ్చినా ఏమైనా ఉన్నా కానీ లైట్గా తినేదాన్ని. కానీ టీలలో కాఫీలలో షుగర్ వేసుకొని తినడం, తాగడం, స్వీట్స్ తినడం, స్వీట్ ఫుడ్ తినడం ఇలాంటివి మొత్తం మ్యాక్సిమం అవాయిడ్ చేశాను అన్నమాట. మరి మేము స్వీట్ లవర్స్ మేము తినకుండా ఉండలేము అని అనుకుంటే ఒకవేళ మీరు ఫస్ట్ నుంచే ఎక్కువ స్వీట్స్ తింటాము మేము తినకుండా ఉండలేమంటే మెల్లిమెల్లిగా కట్ చేస్తూ ఉండండి. మెయిన్ మనకి ఈ ఫాస్టింగ్ ఈ షుగర్స్ ఈ స్వీట్స్ ఏవైతే ఉంటాయో వీటితోనే మనము 50 to 60% వెయిట్ లాస్ అయిపోతాము. నేనైతే అదే ఫాలో అయిపోయాను. అండ్ ఇది నా పర్సనల్గా నేను నా ఓన్గా రెడీ చేసుకున్న చాట్ అన్నమాట. ఇందులో ఏం డైట్ స్పెషల్గా ఇది అది ఏం లేదు. మెయిన్ ఫాస్టింగ్ 12 hours 14 hours 16 hours నో షుగర్. సో మ్యాక్స్ షుగర్ అవాయిడ్ చేశాను. అండ్ నేనేం తినాలనుకున్నా, నాకు బిర్యానీ తినాలనుకున్నా, నేనేం తినాలనుకున్నా బిఫోర్ 8. ఆ తర్వాత సిచ్యువేషన్ ఫ్రెండ్స్ వచ్చారు తినాలనిపిస్తుంది అని అంటే వీకెండ్లో మ్యాక్సిమం ఒక్క రోజు చీట్ మీల్ అంటాం కదా. సో సడన్గా తినాల్సి వస్తుంది సిచ్యువేషన్. అలాంటి టైంలో మాత్రమే నేను ఎప్పుడో ఒకసారి మాత్రమే వీక్లీ వన్స్ అలాగా మాత్రమే నేను తిన్నాను. కానీ ఎవ్రీడే చాలా స్ట్రిక్ట్గా డైట్ ఫాలో అయ్యాను. సో ఆల్మోస్ట్ నేను చాలా వెయిట్ లాస్ అయ్యాను. అంటే వెయిట్ లాస్ అంటే బరువు తగ్గడం కన్నా కానీ మనకి ఆ ఫ్యాట్ నాకు చీక్స్ నేను వీడియోస్ రీల్స్ కొన్ని పక్కన మీకు వేసి చూపిస్తాను. చెబ్బిగా చేతులు లావుగా చాలా చెబ్బిగా ఉండేదాన్ని. ఆటోమేటిక్గా ఇలా శ్రింక్ అయిపోయినట్టు అయిపోతాం. అంటే జా లైన్ కనిపించడం, అంతకుముందుకు నాకు జా లైన్ కనిపించకపోయేది, ఇలా చెబ్బిగా అయిపోయాను అనమాట. సో ఇవన్నీ కూడా మనకి డిఫరెన్స్ తెలుస్తుంది. అండ్ ఒక 3 months తర్వాత మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా గ్యాప్ తీసుకొని చూసిన వాళ్ళు అంటారు, తప్పకుండా అంటారు ఏం డైట్ చేస్తున్నావు ఏంటి అని. సో ఇది చాలా సింపుల్. ఎక్కువ ఆలోచించకండి ఇది తినాలా అది తినాలి, ప్రోటీన్ ఫుడ్ తినాలి ఇవన్నీ కొన్ని ఉంటాయి కదా, చెప్తూ ఉంటారు కదా మనకి వీడియోస్లో. అంత అవసరం లేదు. కాకపోతే రైస్ క్వాంటిటీ ఒక్కటి తక్కువ చేసుకోండి. రైస్ అన్నం అనేది తక్కువ తీసుకోండి. కర్రీస్ అనేవి ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి. సలాడ్స్ కీరా, క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ కూడా సలాడ్స్ లాగా చేసుకొని కొద్దిగా నిమ్మకాయ కానీ పెరుగు కానీ వేసుకొని మిక్స్ చేసుకొని సలాడ్స్ తినడం ఇలాంటివి చేస్తే మనకి ఎక్కువ ఆకలి అవ్వదు. ఆకలి వేసినా కానీ మనము ఇవి ఎక్కువ తినడం వల్ల మనకి వెయిట్ గెయిన్ అవ్వకుండా బ్యాలెన్స్ ఇస్తుంది బాడీకి. సో ఇంతే సింపుల్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. నేను స్పెషల్గా ఎక్కువ ఏం ఫాలో అవ్వలేదు యాక్చువల్లీ. సో ఇలా సింపుల్గా ఈజీగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్తోని వెయిట్ లాస్ అవ్వచ్చు. కాకపోతే ఈ ఫాస్టింగ్ టైమింగ్స్ ఏదైతే ఉంటుందో అది స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. 12 hours అంటే 12 hours ఇంకేం తినొద్దు, వాటరే తాగాలి ఆకలేస్తే. 14 hours అంటే 14 hours, 16 hours అంటే 16 hours. ఆ తర్వాత బిర్యానీ తినాలనిపించిన రెగ్యులర్ టైంలో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ లోపు టైమింగ్స్ ఉంటాయి కదా, అప్పుడు ఏం తినాలనిపించినా తినండి. ఎక్కువ స్వీట్స్ తినొద్దు, అసలు మ్యాక్స్ అవాయిడ్ చేయండి. అండ్ రైస్ క్వాంటిటీ తగ్గించండి. వెజిటేబుల్స్ కర్రీస్ ఇలాంటివి క్వాంటిటీ పెంచుకోండి. ఇంతే సింపుల్. చాలా సింపుల్గా వెయిట్ లాస్ అవుతారు. ఇదే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. సో నేను ఫాలో అయ్యింది, పిక్స్ పెడతాను చూడండి. నేను ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకున్నా
mamata_nikilesh అని కొడితే నా ఐడి ఓపెన్ అవుతుంది. మీరు వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది డిఫరెన్స్ అనేది, వెయిట్ లాస్ డిఫరెన్స్ అనేది. సో పిక్స్ కూడా పక్కన పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకా మీకు ఏమైనా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఇంకో మంచి వీడియో వరకు టాటా, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.